ఈరోజు దీన్ని యావత్ బహుజన సమాజం, బీసీ సమాజం, యావత్ తెలంగాణ సమాజం, యావత్ పౌర సమాజం, యావత్ భారతదేశం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన ఏమైనా తప్పు చేశాడు అనుకో, మీరు లీగల్గా ఫైట్ చేయండి. మీరు ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేస్తే మీరు కూర్చోబెట్టి మాట్లాడండి. కానీ అంత విచక్షణ రహితంగా దాడి చేయడం అంటే, దౌర్జన్యం ఏంటంటే, ఒక మనిషిని కొట్టడమే తప్పు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కట్టుబడి ఉన్నాం, మనం చట్ట పరిధిలో ఉన్నాం, మనందరము ఏదో అటవిక ప్రపంచంలో లేము, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు ఇది వెనక ఎవరు చేపించారు, ఎవరు చేశారు అనేది కాసేపు పక్కన పెడితే, ఎవరు చేసిన తప్పే. ఇదే పని చిత్రగుప్తు చేసిన తప్పే. ఎందుకంటే ఒక మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయడం అనేది ఒక క్రూరత్వానికి సింబాలిక్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్స్ అనేది కంట్రోల్లో లేనప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి. మరి లా అండ్ ఆర్డర్స్ అన్ని కంట్రోల్లో తప్పి నువ్వు దాడి చేయడమే తప్పంటే, ఒక మనిషిని బట్టలు ఇప్పిన తర్వాత పోలీసుల సమక్షంలో మేము చూసాం ఆ వీడియో, కానిస్టేబుల్స్ ఉన్నారు, కానిస్టేబుల్ల సమక్షంలో అతని బట్టలు చించి, అతని మొత్తం ఆడవాళ్ళందరూ కలిసి, ఇది ఆడోళ్ళు కానీ కొంతమంది మొగలు కానీ చాలా అసభ్యమైన పదజాలంతో, మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో, అసలు ఒక ఆడవాళ్ళని అనకూడని మాటలతో తన కుటుంబాన్ని దూషిస్తూ, తన మీద చెప్పుల దండలేసి బూట్లతో తంతు పోలీసుల సమక్షంలో కొడుతున్నారు, పోలీసుల సమక్షంలో తిడుతున్నారు. అంటే మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది కరెక్ట్ అంటారా? అసలు ఇది డెమోక్రసీలో భాగమేనా? ఇది ముమ్మాటికి తప్పే, ముమ్మాటికి ఇది క్షమించరాని నేరం. దీని మీద పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళ వాదన ఏంటంటే, కావాలనే గిరీష్ గారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేయించారనే కోపంతో బండి సంజయ్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు, ఏదో అవినీతులు చేయకుండా అవినీతులు చేశాడని చెప్పేసి, ఏదేదో స్కామ్లు బయట పెడతా ఉన్నాడని చెప్పేసి కోపంలో వాళ్ళు మేము అలా చేశామని చెప్పి బీజేపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వైఎం సంబంధించిన నాయకులు అంటా ఉన్నారు. అదేండి మేము ఏమంటున్నాం, నిజంగా ఒకవేళ గిరీష్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, చట్టం ఉంది కదా. మీరు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ కదా, సహాయ శాఖ మంత్రులు, కేంద్ర సహాయ శాఖ మంత్రులు, మీరు ఏదైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి. లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, అతను కూడా బీజేపీ రైట్ వింగ్ కోసం పనిచేస్తున్నారని మేము విన్నాం. అతన్ని మేము వ్యక్తిగతంగా ఈ రోజు వరకు కలవలేదు. మరి అతను పిలిచి మాట్లాడండి, పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి. లేదు మీకు అట్లా కూడా కాకపోతే మీరు ఒకవరకు సరే, మీరు ఏదైనా ఉంటే బెదిరింపులో భయాల్లో అక్కడ వరకు చేసుకునేదంటే అక్కడ వరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అంశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో దాడులు చేయడం ఏంటంటే అసలు అర్థం కాదు. మీరు మాట్లాడాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే ఇది అటవిక రాజ్యం కాదు, ముమ్మాటికి మళ్ళీ చెప్తున్నాం. అతని పైన దాడి ఏదైతే ఉందో చాలా క్రూరత్వంతో, అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అని మనం విస్తుపోయే అంశాలు అసలు ఎక్కడన్నా జరిగిందండి తెలంగాణలో? నాకు తెలిసి ఏ జర్నలిస్ట్ మీద ఇట్లా జరగల, ఏ పౌర సమాజం మీద దాడి జరగల. ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని నువ్వు ఒక మనిషి మీద దాడి చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకున్నట్టు, పోలీసులు ఎందుకున్నట్టు, చట్టాలు కోర్టులు ఎందుకున్నట్టు? కాబట్టి ఇది ముమ్మాటికి ఖండించాల్సిన అంశం. ఎవరైనా సరే వదిలిపెట్టలేదు. శిక్షలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జర్నలిస్టుల పైన దాడులు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం అవుతా ఉన్నాయి. వీటి ఎలా చూసుకొచ్చాను? నిజంగానే దాడులు చేస్తే నిజంగా పరిష్కారం అయిపోతుందా ఇది సంబంధించి? ఇప్పుడు మేము అదే అంటున్నాం అండి. ఇప్పుడు ఇది రెండు కోణాల్లో ఉంది. ఇప్పుడు జర్నలిస్టులు కూడా కొంత బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జర్నలిస్ట్ అని కొంతమంది జర్నలిజం అని పేరు పెట్టుకొని కూడా చాలా అసభ్యంగా కామెంట్లు చేపించి అసభ్యంగా పోస్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా జర్నలిస్టులు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. అసలు జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్ అండి ఈ దేశంలో. ఈ రోజు ఒక కష్టం వస్తే, ఒక సామాన్యుడి కష్టం వస్తే పోలీసుల దగ్గరికి, లాయర్ల దగ్గరికి, కోర్టుల చుట్టూ తిరగట్లా, జర్నలిజం వైపు వస్తున్నారు, జర్నలిస్టుల దగ్గరకు వస్తున్నారు. ఈరోజు ఒకటికి కష్టం వస్తే గుళ్ళు గోపురాల చుట్టూ తిరగట్లా, మస్జిద్ల వైపు, చర్చిల వైపు వెళ్ళట్లా, జర్నలిస్ట్ దగ్గరికి వస్తున్నారు. ఈరోజు సొసైటీలో కనిపించే దేవుడు జర్నలిస్టు. కాబట్టి ఇంత పవిత్రమైన ఒక ప్రొఫెషన్లో కొంత అక్కడక్కడ కొంత చీడపురుగులు కూడా ఉన్నారు. దాన్ని మనం ఏరేసుకుంటూనే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పాలి, లీగల్గా చేసుకుంటూనే ఇట్లాంటి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను కూడా మనం పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వం చేసినా తప్పే. జర్నలిస్టులు సొసైటీకి ఎట్లాంటి నిరుపేక్షంగా, ఎట్లాంటి లాభాలు ఆలోచించకుండా సేవలు చేసే నిజమైన సైనికులు, నిజమైన వారియర్స్. ఈరోజు దేశ రక్షణ కోసం పనిచేసే ఆర్మీ జవాన్లే కాదు, దేశంలో శాంతి భద్రతలను కాపాడుకుంటూ సామాన్యుడి గొంతు ప్రజలకు వినిపించుకుంటూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవాళ్ళు ఈ జర్నలిస్టులు. వీళ్ళ సంరక్షణ, వీళ్ళ బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడులు, అక్రమంగా కేసులు పెట్టినా, దాడులు జరిగినా అది యావత్ సమాజం, పౌర సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు గిరీష్ గారు కూడా చిత్రగుప్త ఛానల్ ఓనర్ కూడా చాలాసార్లు నేను బీజేపీ కార్యకర్తనని చెప్పేసి బీజేపీ కండువా వేసుకుని కూడా మార్నింగ్ చేశారు. చాలా విషయాల్లో కూడా కెమెరా ముందు బీజేపీ కండువా వేసుకొని, ఎర్ర కండువా వేసుకుని కూడా చెప్పిన పరిస్థితి. అయినా బీజేపీ వాళ్ళే బీజేపీ క్యాండిడేట్ పైన, బీజేపీ కార్యకర్త పైన బీజేపీ నాయకులు ఇట్లా చేయడం ఎట్లా చూడొచ్చు అసలు? మేము అదే అంటామండి. మీరు పార్టీలు కాసేపు సిద్ధాంతాలు కాసేపు పక్కన పెడితే, ఒక మనిషి మీద దాడి చేసే రైట్ నీకు ఎవడిచ్చాడు? ఎట్లా దాడి చేస్తావు? నువ్వు ఏ అధికారం ఉందని నీకు దాడి చేస్తావు? నువ్వు దాడి చేస్తే పోలీస్ వ్యవస్థ ఎందుకున్నట్టు, కోర్టులు ఎందుకున్నట్టు? ఇక నువ్వు ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఇండైరెక్ట్ గా నువ్వు ఏం ఇండికేట్ చేస్తున్నావు?
ప్రజాస్వామ్యంలో పోలీసులు కానీ కోర్టులు కానీ ఏవి లేవు, ఇంకా మేమే అల్టిమేట్ అన్నట్టు చెప్తున్నావు కదా. డిక్టేటర్షిప్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ దేశంలో నువ్వు పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ఓటర్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, నువ్వు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులు అని మేము అనుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారు ఇదే చెప్తారు, బలహీనమైన వర్గాల మీదే దేశంలో అంటే బలహీనమైన వర్గాల మీదే దాడులు దౌర్జన్యాలు హత్యాకాండలు జరుగుతాయి, బలమైన సామాజిక వర్గాల మీద ఎప్పుడు కూడా దాడులు దౌర్జన్యాలు జరగవు. ఈరోజు మేము ఒక బీసీ కోణంలోనే ఒక ముదిరాజ్ కోణంలో కూడా మేము మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు గిరీష్ ముదిరాజ్ మీద జరిగిన ఏదైతే దాడి ఉందో మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద చట్ట ప్రకారం దీన్ని ఎంత దూరం అనేది తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీనికి కారకులైన ఎవరైనా సరే బాధ్యులుగా చేయాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎట్లా ఎంత ధైర్యం నీకు, అసలు నీకు ఇంత ధైర్యం ఎవడిచ్చినట్టు నాకు అర్థం కాదు. మనిషిని కొట్టడంతో విచక్షణ రహితంగా దాడులు చేయడం, విచక్షణ రహితంగా కారం పొడి పోసి కొట్టడం, విచక్షణ రహితంగా బట్టలు దించి కొట్టడం, ఒక మనిషి మెడలో అసలు ఇదేంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అయింది. ఒక మనిషి మెడలో చెప్పులేసి బూట్లేసి పోలీసుల సమక్షంలో తన్నడం ఏంటి, పోలీసు వెహికల్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా విచక్షణ రహితంగా దాడులు చేయడం అంటే ఖచ్చితంగా దీని మీద మేము ఫైట్ చేస్తాం, గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్తాం. బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు ఇదేనా చెప్తున్నా మీ పార్టీ సిద్ధాంతం? ఇదేనా మీ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల మీద మీరు ఇచ్చే గౌరవం? కులాన్ని తిట్టడం అసలు మీరు గిరీష్కు సంబంధించిన సమస్య ఏదంటే మీరు చూసుకోండి, కులాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఆయన అసలు ఒక మనిషిని కొట్టే రైట్ ఏందండి నాకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు ఇది ఇంటెన్షన్గా జరుగుతున్న దాడులు ఒక మనిషి మీద, ఈరోజు ఈ ఒక గిరీష్ మీద కాదు, యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజుల మీద కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ఇట్లాంటి దౌర్జన్యాలే జరుగుతున్నాయి. కాబట్టి యావత్ ముదిరాజ్ సమాజం తరపున కూడా నేను దీన్ని ఖండిస్తున్నా. ఇది బీసీ సమాజం తరపున, జర్నలిజం తరపున కూడా నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. గిరీష్ అన్న గారు దాదాపు ఒక ముదిరాజు గారి పైన ఇట్లాంటి దాడి జరిగిన సమయంలో మీ ముదిరాజు సంబంధించి రాష్ట్ర నాయకులు కాబట్టి నెక్స్ట్ మీ ముదిరాజుల తరపున కార్యాచరణ ఉండబోతోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎవరైతే దాడులు చేసిందో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. ఎట్లా దాడులు చేస్తారు? మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా? మీ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మీద ఇదే చెప్తున్నా? ఏంది రేపు ఏం చెప్తావు? రేపు బీజేపీలో పనిచేసే ముదిరాల మీద ఇట్లాగే దాడులు చేపిస్తావా? ఏం చెప్తున్నావు నువ్వు? పార్టీ వ్యక్తిగత సమస్యని తీసుకొచ్చి కులానికి ఎట్లా రుద్దుతావు? ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ కావాలి. పార్టీ రెస్పాండ్ అయితేనే దీని మీద మేము శాంతిస్తాం. నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణలో అత్యధిక సమాజం ఉన్న జనాభా నువ్వు ఎట్లా దాడి చేస్తావు? ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీ స్పందించకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడి త్వరలో కూడా చేస్తాం. వెనకాడేది ఏమి ఉండదు. దీని మీద పార్టీ పెద్దలు కూడా స్పందించాలి.